చాలా చోట్ల చెప్పారు డబ్బు గురించి, చాలా చోట్ల. కానీ డబ్బు ఎక్కడ చెప్పినా దాని పక్కనే దానం అనేది దాన్ని తీసుకొచ్చి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ధర్మార్థ కామ మోక్షాలు అంటారు కదా, ఈ చతుర్విధ పురుషార్థాలు తెలిసింది కదా. ధర్మం ఫస్ట్, తర్వాత అర్థం, అర్థం అంటే డబ్బు, తర్వాత కామం. కామం అంటే సామాన్యంగా భౌతికమైన సుఖం అనుకుంటారు, అదొక మీనింగ్. కానీ కామానికి ఇంకా చాలా కోరిక ఏదైనా కామనే. ఓకే, తర్వాత మోక్షం. ఎంత విచిత్రంగా అమర్చారో చూడండి. వీటి పక్కన 2 పోలీసులు. అర్థం కామం, అర్థానికి డబ్బుకి పక్కనే ధర్మం అనేవాడు పోలీసు. ఓకే, కామానికి పక్కనే మోక్షం అనేది పోలీసు. 2 పోలీసులను పెట్టి మధ్యలో 2 దొంగలను పెట్టారు. మీరు పురాణాల్లో ఎక్కడ చూడండి డబ్బు కథ ఉంటే చివరిలో ఎక్కడో దానానికి లింక్ ఉంటుంది. ఇప్పుడు కార్తీక మాసం జరుగుతోంది, కార్తీక పురాణంలో కథలన్నీ ఉన్నాయి. ఆ కథలు ఏవైనా తీసి చూడండి, అందులో ఇతనికి పూర్వజన్మలో బాగా డబ్బు ఉంది, కానీ ఆ ధనాన్ని జనానికి ఉపయోగించకుండా స్వార్థానికి వాడుకుని ఈ జన్మలో కుక్క కింద పుట్టాడు. ఇలా ఉంటాయి కథలు. లేకపోతే పూర్వజన్మలో చాలా మంచి కుటుంబంలో పుట్టి కామానికి లోనైపోయి తర్వాత పతనం అయిపోయాడు ఈ జన్మలో. ఏ కథ తీసి చూడండి డబ్బుకి కామానికి, అర్థానికి కామానికి లింక్ ఉంటుంది. ఎందుకంటే పక్కన 2 పోలీసులు ఆ జన్మలో యాక్టివ్గా పనిచేయాలి, అందుకని జీవితం అలా అయిపోయింది. సో పురాణాల్లో చాలా చోట్ల డబ్బు ఉంది, కానీ డబ్బుకి పక్కనే దానం అనే లింక్ ఉంది.